హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ మస్ట్ వాచ్ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్స్ మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో యాక్టెడ్ బై మౌలి అండ్ శివాని నగరం, డైరెక్టెడ్ బై సాయి మార్తాండ్, కొత్త డైరెక్టర్. బట్ ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మూవీ డెఫినెట్గా టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళు వెళ్ళి సినిమా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఇది టీనేజర్స్ లేకపోతే 20s 30s కాదు, స్టిల్ 8 years పిల్లల నుంచి వెళ్ళి 60 years వరకు కూడా కంప్లీట్గా ఫ్యామిలీ అంతా కలిసి కూడా చూడవలసినటువంటి మస్ట్ వాచ్ ఎంటర్టైనర్ అనమాట. ఇన్ కేస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ మనకు తెలుసు, ట్రైలర్ చూసినప్పుడే మనకు ఒక క్యూరియాసిటీ వచ్చేస్తుంది. అంటే సినిమాలో ఏదో ఉండబోతుంది, 90s చూసాం, సేమ్ తరహాలో ఉండబోతుంది అనుకుంటాం. బట్ సేమ్ అలానే కాకుండా కొంచెం ఏదైతే బీటెక్ సంబంధించిన దాని గురించి అండ్ దాని తర్వాత ఎంసెట్ ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం దీని మీద రన్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ మౌలి అండ్ దాని తర్వాత శివాని నగరం, దాని తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటారు, ఆల్రెడీ ఒపెనాలో చేశాడు. సో వీళ్ళ ముగ్గురు మీద కంప్లీట్గా సినిమా అలా త్రోట్ వెళ్ళిపోతుంటుంది. ఇక మెయిన్ హైలైట్ ఎవరంటే సినిమాలో రాజు కనకాల గారు. రాజు కనకాల గారు చేసేటువంటి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకు అనంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ అండ్ ఇరిటేటింగ్ ఫాదర్. ప్రతి ఒక్క ఫాదరు డెఫినెట్గా అలాంటి పిల్లల్ని ఫేస్ చేస్తుంటారు. బట్ అలాంటి పిల్లలు కూడా డెఫినెట్గా అలాంటి ఒక ఫాదర్ని అయితే ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే మనం అక్కడి నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా అలా అనిపిస్తుంది అనమాట. ఇక ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది, ఆ ఎంసెట్ గురించి, కాలేజ్ గురించి, దాని తర్వాత ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, ఆ లవ్ ట్రాక్ గురించి ఇలా పంచెస్ ఉంటాయి కదా, అసలు సైలెంట్గా వెళ్ళిపోతాయి అనమాట. ఆ పంచులు కూడా డిఫరెంట్గా అంటే ఎప్పుడు చూసినటువంటి రొటీన్గా ఉండదు, కొంచెం యునిక్గా ఇలా ఫటాఫటా పడిపోతుంటాయి. గ్యాప్ నవ్వే లోపల మళ్ళీ ఇంకొక పంచ్, నవ్వే లోపల అలా జబర్దస్త్ కన్నా మించిన కామెడీ కూడా దాంట్లో జనరేట్ అవుతుంది. అది ఆర్గానిక్గా ఉంటుంది, ఆ కామెడీ కూడా ఆర్టిఫిషియల్గా ఎక్కడ అనిపించదు, అలా ఉంటుంది అనమాట. ఎస్పెషల్గా సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంటుంది, ఒకటి మౌలిక్ కంపోజ్ చేసే పాట, అండ్ దాని తర్వాత బ్యాక్గ్రాఫ్లో వాళ్ళ సాడ్ లవ్ స్టోరీ ఒకటి జరుగుతుంటుంది. ఆ లవ్ స్టోరీ పాట నిజంగా అసలు ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలోనే అలాంటి మూమెంట్కి అలాంటి ఒక పాట ఎవ్వరు కూడా క్రియేట్ చేయరేమో, బహుశా ఫ్యూచర్ కూడా అలాంటి సాహసం ఎవరు కూడా చేయరేమో అనిపిస్తుంది. అదొక నిజంగా గట్స్. ఎందుకు అనంటే అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది, ఎందుకు ఆ పాట పెట్టారు, ఎందుకు అలాంటి సాహసం చేయాల్సి వచ్చిందని అయితే మీకు సెకండ్ హాఫ్లో వస్తుంది. ఇక క్లైమాక్స్, సో ఎక్కడ కూడా అంటే మనకు అరే ఇదేం జరుగుతుంది అనేది ఉండదు. ఫ్లో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఫాస్ట్గా. సినిమా అయిపోయిన తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్యాప్షన్లోనే మెన్షన్ చేశారు, లిటిల్ హార్ట్స్ నో టచింగ్స్ ఓన్లీ అని చెప్పి, అంటే నో టచింగ్స్ అని కూడా పెట్టడం జరిగింది. సో దానికి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతూ ఉంటుంది సినిమా. అండ్ బామ కామెడీ కొంచెం ఉంటుంది. దాని తర్వాత ఎస్పెషల్లీ మౌలి అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినటువంటి క్యారెక్టర్ ఇద్దరు కూడా కిల్ అని చెప్పొచ్చు. దాని తర్వాత రాజీవ్ కనకాల గారు, దాని తర్వాత ఆవిడ ఆల్రెడీ సత్యకృష్ణ గారు చేశారు, అండ్ దాని తర్వాత రాజమౌళి గారి సినిమాలో ఒక పర్సన్ ఉంటారు ఆయన. సో క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్ కూడా ఒక పెద్దగా ఏముండవు, మహా అయితే ఒక 6 నుంచి 7 క్యారెక్టర్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతాయి. బట్ ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే పక్కన డెఫినెట్గా మన లైఫ్లో లేకపోతే మనం చూసిన లైఫ్లలో మనం ఆ స్టేజ్ నుంచి వచ్చింది మళ్ళీ 90sకు, డెఫినెట్గా 90s కాకుండా 2015 అంటే ఒక 10 years బ్యాక్ డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇన్ కేస్ డాన్సర్స్, ఫైటర్స్, వీళ్ళందరూ కూడా ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళే కాబట్టి డెఫినెట్గా ఆ సినిమాని చూస్తే చాలా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఇంకా క్లైమాక్స్ కూడా ఎక్కడో అనిపిస్తుంది, అరే క్లైమాక్స్ అప్పటికే లాస్ట్కి వచ్చింది, కొంచెం ఏదైనా ఉంటుందేమో, ఇన్ కేస్ ఏదైనా ఫైట్ సీక్వెన్సెస్ లేకపోతే ఏదో జరుగుతుందేమో అనిపిస్తుంది. బట్ రియాలిటీగా ఎక్కడ కూడా ఇన్కేస్ ఏదో క్లాషెస్ లేకపోతే సినిమాటిక్ తీసుకొని ఇక్కడ ఒక ఏదో ట్విస్ట్ పెట్టాలి అనేది లేదు, అలా ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ అది కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది మనకు. అరే నిజంగా లైఫ్లో అంటే రియాలిటీ ఇప్పుడు బయట ఎలా జరుగుతుందో లాస్ట్లో ఎలా జరుగుతుందో అలాంటి రియాలిటీ. లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, సో ఎవరు అబ్బాయి ఎంత చేసుకున్నా, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది అని చేసుకున్నా పక్కన పెడితే అమ్మాయి రాక్ సాలిడ్గా అలా నిలబడితేనే అది అవుతుంది అన్నారు. బట్ అదేందో మీరు మూవీలో చూస్తారు. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగానే అరే ఇదేంటి ఇలా అని చెప్పేసి అనుకుంటాం. మనకు ట్రైలర్లో చూసిన ఒక డౌట్ ఉంటుంది, బట్ ఆ డౌట్ మీకు మూవీలోకి వెళ్తే క్లారిటీ అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం మౌలి తమ్ముడి క్యారెక్టర్ డెఫినెట్గా చాలా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తాం ఆ క్యారెక్టర్. అండ్ పెద్ద అయిన తర్వాత ఏదైతే డైరెక్టర్ ఉన్నాడో సాయి మార్తాండే, ఆ క్యారెక్టర్ కూడా ప్లే చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఆ క్యారెక్టర్ నిజంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ కూడా ఆ ఫన్ కూడా అంత మిస్ అవుతున్నారు. బట్ 90s ఎలా అయితే ఫేస్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు 2000 జనరేషన్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు చాలా బాగా చూసి నవ్వుకుంటారు. స్టిల్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈవెన్ ఫాదర్స్ నుంచి వెళ్ళి పేరెంట్స్, అది
స్టూడెంట్స్ వరకు అందరికీ కూడా, చిల్డ్రన్స్ వరకు అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. అంత ఎంగేజింగ్గా, అంత ఎంటర్టైనింగ్గా, అంత సాఫ్ట్గా అలా వెళ్ళిపోయేటట్టు సినిమా అయితే తీయడం జరిగిందట. బట్ ఓవరాల్గా సినిమా మస్ట్ వాచ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ స్టోరీ చూసుకున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ కొంతమంది ఉంటారు వాళ్ళు సిన్సియర్ స్టూడెంట్స్, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, వీళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఆల్ పీపుల్ అంతే ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఆ సినిమా అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇన్ని రోజులు అంటే బేసిక్గా మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. జాతిరత్నాలు దాని తర్వాత, అండ్ దాని తర్వాత 90s తర్వాత మళ్ళీ ఆ తరహా ఎంజాయ్ చేసిన సినిమా అంటే ఎస్పెషల్లీ పర్సనల్గా మేము మా బ్యాచ్ తోటి వెళ్ళాం కాబట్టి ఆ సినిమా అంత ఎంజాయ్ చేసాం. బట్ మీరు కూడా వెళ్తే ఆబ్వియస్లీ ఆ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, బట్ అయినా కూడా అవి కొంచెం పద్ధతిగా ఉంటాయి. ఎక్కువగా నార్మల్గా ఏంటంటే చూసేటువంటి సినిమాలలో ఇప్పుడు వల్గారిటీ ఉంటుంది, బట్ అలాంటి వల్గారిటీ ఉండదు. పంచెస్ తోటి ఎక్కువగా నవ్వించే ప్రయత్నం అయితే చేశారు. క్లైమాక్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఎస్ ఇది జరుగుతుంది కదా అనిపిస్తుంది. కాకపోతే మేబీ డైరెక్టర్ కొంచెం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉందేమో తెలియదు, కానీ ఆయన స్టోరీని తీసుకొని ఏమన్నా చేశాడా, బట్ క్లైమాక్స్ ఏమైనా మార్చాడో తెలియదు, కానీ క్లైమాక్స్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతూ మనం అయితే బయటకు వచ్చేస్తాం. ఓవరాల్గా ఒక మంచి నవ్వుకునే సినిమా చూసి చాలా రోజులైంది. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.